ఒక సింగర్ కి కష్టమా లైఫ్ సాహితి? అంటే ఎవ్రీడే రికార్డింగ్స్ ఉండవు, సో మచ్ కాంపిటీషన్, ఇన్ని వెరైటీ ఆఫ్ వాయిసెస్ వచ్చేసాయి ఇండియన్ ఐడల్ ఇవన్నీ వచ్చిన తర్వాత. డెఫినెట్లీ. సో అయితే ఎందుకంటే నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు సింగర్స్ ఇదివరకు ఒక ర్యాంకింగ్ కూడా ఉండేదేమో ఒక పాయింట్లో, వీళ్ళు ఫస్ట్, వీళ్ళు సెకండ్, వీళ్ళు థర్డ్. ఇప్పుడు దెర్ ఇస్ నో వే యూ కెన్ ఈవెన్ ర్యాంక్ పీపుల్ బికాజ్ ఇట్స్ టూ మెనీ పీపుల్ నౌ. దెర్ కెన్ బి టాప్, అంటే వీళ్ళు టాప్లో ఉన్నారు అనుకునే వరకే. అవును, అంతే తప్ప ఎవరిని ర్యాంక్ చేయడానికి లేదు. బికాజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, ఫేమ్, టాలెంట్ అండ్ ఆపర్చునిటీస్ అన్ని డివైడ్ అయిపోతున్నాయి. అవునవును, అంతే కదా. సో ఒకళ్ళకి ఒక హిట్ ఉంటే ఇంకొకళ్ళకి ఇంకొక హిట్ ఉండొచ్చు. అండ్ ఆ హిట్ ఉన్నంత మాత్రాన నీకు లైఫ్ లాంగ్ పాటలు ఉంటాయని కూడా లేదు. అసలు మన వ్యాలిడేషన్కి కానీ మనం ఈ సీన్లో ఎందుకున్నాం అన్న జస్టిఫికేషన్కి కానీ మనకు వచ్చే పాటలు ఎప్పుడూ జస్టిఫికేషన్ కాదు నన్ను అడిగితే. దట్ ఈస్ అ ప్రాసెస్. సో ఇఫ్ ఇట్ ఈస్ గెట్టింగ్ యూ బిగ్గర్ థింగ్స్ ఇన్ లైఫ్ దెన్ యూ షుడ్ బి థ్యాంక్ఫుల్. అట్ ద సేమ్ టైం మనం ఎందుకున్నాం అన్నది ఎవరికి వాళ్ళ ఇంట్రోస్పెక్షన్ మాత్రం కొనసాగుతూ ఉండాలి ఫర్ లైఫ్ అని నా ఫీలింగ్. కదా. అంటే ఇంకోటి ఏంటంటే మీరు ఇంకా అంటే ఎంత హిట్ పాటలు వచ్చినా యూ కాంట్ గో ఇన్ డిమాండ్. యాజ్ అ లైవ్లీహుడ్ యూ కాంట్ డిమాండ్. పేమెంట్ ఇవ్వండి అడుగుతాం ఎప్పుడైనా? అడగలేం కదా, ఆ సాహసం చేయలేం కదా. అవకాశం ఇస్తున్నారు అదే గొప్ప అనుకుంటాం. వాళ్ళు ఇచ్చిందే తీసుకోవడం, హ్యాపీ ఫీల్ అవడం. సో వాట్ యూ సీ యాజ్ అ లైవ్లీహుడ్? అంటే అందరూ ఉద్యోగాలు చేయాలని కాదమ్మా, అందరూ సంపాదించాలని కూడా కాదు. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ మ్యూజిక్ యాజ్ అ ప్రొఫెషన్, సీరియస్ ప్రొఫెషన్, అందుకు అడుగుతున్నా. సో ఇన్ అ వెరీ రియల్ సెన్స్ మీరు చెప్పినట్టు అడగడం అనే కాన్సెప్ట్ ఇదంతా పక్కన పెడితే, మ్యూజిక్ యాజ్ లైవ్లీహుడ్ ఒక రకంగా డిజిటల్ ఏజ్లో మారిపోయింది అక్క. బికాజ్ నౌ ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ యూట్యూబ్ ఛానల్స్. సో త్రూ యూట్యూబ్ ఛానల్స్ సింగర్స్ కూడా ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారు. సో యూ జస్ట్ హ్యావ్ టు పుట్ యువర్ మైండ్ టు దిస్ కైండ్ ఆఫ్ కాంటెంట్ ఆల్సో. దెన్ ఇటు నుంచి రెవెన్యూ సంపాదించగలిగే ఒక స్కోప్. అంటే నాకు తెలిసి ఇప్పుడు ఏంటంటే లక్కీగా ఇది ఒక్కటే ఆప్షన్ అని లేదు, ప్లేబ్యాక్ ఒక్కటే అన్నది లేదు. సో షోస్ సింగర్స్ ఎప్పటి నుంచో షోస్ చేస్తున్నారు అండ్ ఐ థింక్ దే విల్ కీప్ డూయింగ్ ఇట్ ఫర్ ఎవర్. దట్ ఈస్ యువర్ ఇర్రీప్లేసబుల్ లైవ్ ఎంటర్టైన్మెంట్లో. యా ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అది ఐ థింక్ ఓన్లీ ఇన్ తెలుగు మళ్ళీ. సో ఐ థింక్ ఇట్స్ వెరీ గుడ్ దట్ అట్లీస్ట్ తెలుగు వాళ్ళకి లైవ్లీహుడ్ ఉంది. బికాజ్ ఐ డోంట్ సీ కాన్సర్ట్స్ అండ్ ఆల్ హ్యాపెన్ ఎక్కడ మన బాలీవుడ్లో కానీ అదర్ లాంగ్వేజెస్లో కానీ. ఐ థింక్ తమిళ్ ఈజ్ ఆల్సో లైక్ దిస్ ఓన్లీ, బట్ ఇన్ అదర్ సెన్సెస్ ఆల్సో కాన్సర్ట్స్ హ్యాపెన్ ఆన్ అ వెరీ బిగ్ స్కేల్. సో ఆన్ అ వెరీ బిగ్ స్కేల్ కాన్సర్ట్స్ అయినప్పుడు మేబీ కొంతమంది సింగర్స్ అందులో పాట అవ్వగలరు. కానీ వాట్ అబౌట్ సో మెనీ అప్కమింగ్ సింగర్స్, కొత్త సింగర్స్ అందరూ బాగా పాడతారు, మళ్ళీ పాడతారు, ఫేమ్ కూడా ఉండొచ్చు. సో నాట్ నెసెసరీ దట్ దే ఆర్ నాట్ ఫేమస్ ఆర్ ఎనీథింగ్, బట్ దెన్ వాళ్ళకి పాపం వాళ్ళ వరకు రాకపోవచ్చు ఆ పర్టిక్యులర్ కాన్సర్ట్. అంటే ఇది వరకు జానకమ్మ పాట అంటే జానకమ్మ కోసం ఆగేవారు, ఎగ్జాక్ట్లీ. చిత్రమ్మ పాట అంటే చిత్రగారి కోసం ఆగేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఓకే వీళ్ళు లేరా, ఓకే వీళ్ళని ట్రై చేయండి అనే పరిస్థితికి వచ్చేసింది. బికాజ్ సిమిలర్ టింబర్స్ కూడా వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఈ సింగర్ కి రిప్లేస్మెంట్, ఆ సింగర్ కి అలా చాలా ఉండొచ్చు. అవును. సో ఇన్ని దాటుకుని మన పాట ఒకళ్ళు ఎవరైనా ఫైనల్ చేస్తున్నారంటే ఐ ఫీల్ లైక్ ఇట్స్ వీ షుడ్ ఆల్ ఫీల్ గ్రేట్ఫుల్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అన్నట్టు ఇట్స్ యాజ్ న్యాచురల్ యాజ్ యునో ఒకళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు అన్నది ఇట్స్ అ వెరీ అవుట్ దేర్. ఆల్మోస్ట్ 15 years నుంచి అలా ఉంది. అంతే ఉంది కరెక్ట్. సో అలాంటిది ఒకళ్ళు నాకు ఎప్పుడు ఒకటి అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒకసారి పాడేసి వచ్చిన తర్వాత ఒక మ్యూజిక్ డైరెక్టర్కి మళ్ళీ వాళ్ళు పిలుస్తున్నారంటే ద సెకండ్ టైం వెన్ దే కాల్, దట్ ఈస్ వెన్ యూ షుడ్ నో దట్ ఓకే యూ షుడ్ బి గ్రేట్ఫుల్ అంతే. సో ఎందుకంటే సెకండ్ టైం మనల్నే పిలవాల్సిన అవసరం ఉంది. దే కెన్ గో విత్ సమ్ అదర్ పర్సన్. నేనే మ్యూజిక్ డైరెక్టర్ అయితే విల్ ఐ నాట్ వాంట్ న్యూ ఎనీథింగ్ న్యూ ఇన్ జనరల్. సో ఇప్పుడు నేను ఓకే వీళ్ళతో వర్క్ చేశాను, లెట్ మీ వర్క్ విత్ సంబడి ఎల్స్ న్యూ అనుకోవచ్చు కదా. బట్ ఈ బ్యారియర్స్ క్రాస్ చేసిన వాళ్ళు వి హావ్ అమేజింగ్ సింగర్స్ లైక్ చిన్మయి. Yes. Chinmayi has sung a host of variety of songs. Absolutely. She is fabulous. And she continues to be fabulous. Yeah. How is it possible for her? Ante ela jarugutondi antavu? I think it also depends on the time where she came and the debuts she got. And also at the same time I feel చరిత్రలో నిలిచిపోయే పాటలు పాడేశారు ఫస్ట్ లో. సో దట్ ఈస్ అంటే అది చాలా అదృష్టం. అంటే ఈవెన్ శ్రేయా ఘోషల్ గారు ఫర్ దట్ మ్యాటర్. సో ద సాంగ్స్ దట్ దే వర్ ఇంట్రడ్యూస్డ్ విత్ హ్యాడ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ దట్ మేడ్ దేర్ ఎంటైర్ కెరియర్స్ హోల్సమ్ అనమాట. సో ఐ థింక్ అది ప్రతి సింగర్కి అలాంటి ఒక సాంగ్ ఇదర్ అలా పడినప్పుడు లేదా అలాంటి గ్లోబల్గా మన గొంతు వినిపించే ఒక పాట పడినప్పుడు ఐ థింక్ దే కంటిన్యూ టు డూ దట్. బట్ అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు వచ్చిన టైం కూడా
టైమింగ్ చాలా ఇంపార్టెంట్. Yeah, yeah. అండ్ ఆ పోషణ కూడా మనకి బాంబేలో కానీ మెడ్రాస్లో కానీ ఉండే ఒక సీరియస్ యా డెఫినెట్లీ రెస్పెక్ట్ టువర్డ్స్ ద మ్యూజిషియన్స్ అవి అన్నది అది చాలా వాతావరణంలో మార్పు వస్తుందని అనిపిస్తుంది. అవును డెఫినెట్లీ. నీకు ఎప్పుడైనా కోరిక పుట్టిందా అంటే తప్పకుండా నేను రాజా సార్కి పాడాలి? యా రాజా సార్కి పాడడం ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద డ్రీమ్స్ అని చెప్పాలి నేను. అంటే అఫ్కోర్స్ అందరికీ అందరి దగ్గర పాడాలని ఉండడం అనేది దట్స్ వన్ థింగ్. బట్ నేను స్పెషల్గా రాజా సార్ పాటలు విపరీతంగా వింటూ పెరిగాను. అండ్ ఇప్పటికీ నాకు టైం ఉంటే నేను ఫస్ట్ వినేవి రాజా సార్ పాటలు. ఎప్పుడైనా పాడావా ఆయన కాన్సర్ట్స్లో? పాడలేదు. సో హోప్ఫుల్లీ. సో తమన్ గారికి పాడావు, దేవి గారికి పాడలేదు. ఇంకా తమన్ గారికి పాడావు, కీరవాణి సార్కి పాడావు, మణిశర్మ సార్కి పాడావు, ఇంకా ఐ థింక్ అనూప్ గారికి పాడావు, జిబ్రాన్ గారికి పాడాను, ఇమాన్ గారికి కూడా ఒక తెలుగు సాంగ్ పాడాను. ఇంకా చాలా మంది. నువ్వు ఒక మరాఠీ పాట చాలా కష్టమైంది పాడతావు, చాలా గిరికీలు తిరిగే పాట అది. వింటేనే అసలు మతిపోతుంది ఎక్కడి నుంచి వస్తుంది ఈ కోకిల కంఠం అని. ఒక్కసారి ఆ పాట గుర్చేస్తావు? యా ఎస్ అక్క. చాంద్ మకరాంద్ చాంద్ చాంద్ మకరాంద్ చాంద్ మకరాంద్ పియా మిలింద్ మకరాంద్ పియా మిలింద మకరాంద్ పియా మిలింద మకరాంద్ పియా మిలింద్ మధు సేవనా నంద స్వచాంద దూంగ ఏ చాంద్ మకరాంద్ చాంద్ గే 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 చాంద్ మకరాంద్ ఏ భలే 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 సూపర్. ఇండియన్ ఐడల్కి వెళ్ళలేదు ఎందుకు సాహితి నువ్వు? ఇండియన్ ఐడల్కి యాక్చువల్లీ జూనియర్స్లో ఒక్కసారి వెళ్ళాను అక్క. ఇట్ వాజ్ 2016 ఆర్ 15-16 టైంలో. అప్పుడే ఇక్కడ కూడా ప్లేబ్యాక్ స్టార్ట్ అయిందనమాట. సో ఒకసారి యుఎస్ వెళ్ళాల్సి ఉండింది. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ డన్. అయితే ఇక్కడ అన్నీ ముందు చెప్పేసిన ఇదనమాట. సో లాస్ట్ మినిట్లో నేను ఒక ఎంటైర్ సెట్ ఆఫ్ ఆడిషన్సే వెళ్ళలేకపోయాను నేను. సో అలా ఒకసారి మిస్ అయిపోయింది. సెకండ్ టైం వెళ్ళినప్పుడు కొంచెం ఇంట్లో అమ్మకి ఒంట్లో బాగాలేదు, కొంచెం కోవిడ్ టైంలో ఐ వాజ్ థింకింగ్ ఆఫ్ గోయింగ్ అనమాట. జస్ట్ బిఫోర్ లాహే లాహే హ్యాపెండ్. సో కరెక్ట్గా ఆడిషన్స్ ఆల్రెడీ ఒక ఆన్లైన్ ఆడిషన్స్ జరిగాయి కోవిడ్ టైంలో. అప్పుడు వెళ్ళాను, సెలెక్ట్ అయిపోయాను. మళ్ళీ ఎప్పుడు ఆడిషన్కి వెళ్ళాలన్నా మళ్ళీ కరెక్ట్గా అదే టైంలో అమ్మకి కొంచెం సీరియస్ అయ్యి, అదే కోవిడ్ టైంలో ఈవెన్ మై డాడ్ ద హోల్ సిచ్యువేషన్ వాజ్ షేకీ అనమాట. సో ఇంకా ఆ టైంలో సరే ఇంకొక సంవత్సరం చూద్దాము అని చెప్పి ఆగిపోయాను. సో అలా 2-3 సార్లు అనుకోకుండా ఆగిపోయాను. బట్ ఐ డూ ప్లాన్ టు గో. యా డెఫినెట్లీ. ఐ థింక్ పెద్ద పెద్ద వాళ్ళు వినే అవకాశం ఉంటుంది కదా. ఇక్కడ ఆఫ్ కోర్స్ బాలు గారిని పాట విన్నారు. అవును, చాలా ఆయన మురిసిపోయి ఉంటారు. అవును, నా ఫస్ట్ అబ్రాడ్ షో కూడా బాలు గారే తీసుకెళ్ళింది. అండ్ అలాగే జానకమ్మ విన్నారు నీ పాట? జానకమ్మ గారు చిన్నప్పుడు నా సరిగమప జోడీ నెంబర్ 1లో ఒక ఫైనల్స్కి ఆవిడ జడ్జ్గా వచ్చారనమాట. అప్పుడు ఆవిడ ముందే లాస్ట్ ఫైనల్ క్లాసికల్ సాంగ్ అంటే మెయిన్ సాంగ్ డిసైడింగ్ సాంగ్ పాడాల్సి వచ్చింది, రాసక్రీడ ఇక చాలు అని. సో అది ఆవిడ ముందు పాడే అదృష్టం దక్కిందనమాట. సో పెద్దవాళ్ళందరూ పాట విని నిన్ను ఆశీర్వదించారు. సో మరి ఇక్కడి నుంచి మరి హౌ డస్ దెన్ నీ ప్లానింగ్ ఎలా ఉంటుంది? టిపికలీ షోస్ ఒకటి చేస్తావు కాకుండా పాటలు పాడమన్నప్పుడు అన్ని రకాల ప్రైవేట్ ఆల్బమ్స్తో పాటు ఇవి కూడా. సో వాట్ నెక్స్ట్ సాహితీ అంటే? సో ఇండిపెండెంట్ మ్యూజిక్ స్టార్ట్ చేశాను. సో ఐ ఆమ్ ఓన్లీ కంపోజింగ్ అనమాట. ఓ యు కంపోజింగ్? yes ఐ హావ్ ఆల్రెడీ రిలీజ్డ్ లైక్ 6 songs నౌ. సో ఇవి 6 ఏంటంటే దిస్ ఇస్ irrespective of whatever I sang in మన సినిమాలు, దిస్ ఈజ్ మై మ్యూజిక్. అంటే ఇఫ్ యూ వుడ్ లిసన్ టు నా ప్లేలిస్ట్లో ఒకవేళ ఎలాంటి పాటలు ఉంటాయి అని ఆలోచిస్తే దీస్ ఆర్ ఆల్ ద సాంగ్స్ దట్ ఐ విల్ ఎవర్ మేక్ అని. సో ఇనీషియల్గా నేను స్టార్ట్ చేసింది ఏంటంటే నా కైండ్ ఆఫ్ మ్యూజిక్ని బయట పెట్టుకోవడం కోసం. ఇప్పుడు ఐఎమ్ థింకింగ్ ఆఫ్ కమింగ్ అప్ విత్ డిఫరెంట్ జానరాస్, మ్యూజిక్ వీడియోస్. సో అలా కూడా స్టార్టెడ్ అక్క. సో నీ ఆల్ టైమ్ ఫేవరెట్ సింగర్ అంటే ఎవరిని ఎక్కువ విని నువ్వు ఎవరి స్టైల్ని ఇంబైబ్ చేసావు? సింగర్స్లో ఐ థింక్ సుశీల
సుశీల గారిని విపరీతంగా. నీకు అది మోహిని భస్మాసుర పాట వచ్చా? పాతది. ఏ పాట? ఆవిడదే గిరికిల్. నీ పాటే అది, నీ పాటే అనిపిస్తుంది. సుశీలమ్మ ఇచ్చారు ఆ పాట. తీయనైన ఊయల. తేలి తేలి ఊగదా తీయనైన ఊయల, తేలి తేలి ఊగదా తీయనైన ఊయల. భలే. సూపర్, అదరగొట్టావు. తేలి తేలి ఊగదా, అలా వెళ్తూనే ఉంటుంది ఆ పాట. ఏమి తాన్లమ్మ అందులో. సుశీలమ్మ ఒకసారి ఈ పాట నేర్చుకుని పాడి వినిపించాలి అన్నారు. అదొక టెస్ట్. ఇది ఒకటి జానకమ్మది అఫ్ కోర్స్. అదొకటి కాకుండా శివ శివ కన్నడ అది అది కూడా పాడేస్తుంటారు. అది అలా 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 నేర్చుకున్నాను. తీయనైన ఊహలో బాగా వినేదాన్ని చిన్నప్పుడు. అంటే టేస్ట్ అంటే అంత పాత పాట ఇంత బుజ్జి తల్లికి ఎలా వచ్చింది కానీ మొత్తానికి అలా వచ్చింది అనమాట. ఇంట్లో ఇంకెవరెవరు పాడతారు? అమ్మ 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 వల్లే పాత పాటలు అలవాటు అయ్యాయి నాకు. ఏం పాటలు పాడేవారు ఎక్కువ? చిన్నప్పుడు ఏం చేసేవారంటే నేను లేచిన వెంటనే 5ంటికి 6ంటికి లేపి నన్ను ఏం లేదు స్నానం చేసి స్కూల్కి వెళ్ళే గ్యాప్లో ప్రాక్టీస్ ఇవన్నీ పక్కన పెడితే ఒక సీడీ ఉండేది, 4 సీడీలు ఉండేవి. సుశీల గారివి, జానక్ గారివి హిట్స్. ఆ హిట్స్లో కూడా మళ్ళీ అన్నీ మనకు తెలిసిన వస్తాడు నారాజు టైప్ కాదు, కొంచెం రేర్ హిట్స్ అవన్నీ. ఆ రేర్ హిట్స్ అన్నీ నాకు కూర్చుని ఫస్ట్లో నాకు నచ్చేది కాదు. ఫస్ట్లో నాకు ఎలా ఉండదంటే నేను కొత్త పాటలు వింటాను అనేదాన్ని అనమాట. తర్వాత లేదు ఇవి విని ఇవి ప్రాక్టీస్ చేయని చెప్పి నాకు రోజు పొద్దున సీడీ పెట్టి వినిపించేవారు. సో అమ్మ నాకు చిన్నప్పుడు నాకు తెలిసి ఇంకా ఊహ కూడా సరిగ్గా రాని టైంలో నాకు లలిత సంగీతం పాటలు నేర్పించేవారు. ఏ పాట? నాకు తెలిసిన పాటలు ఉంటాయి. ఒక పాట, ఓహో వసంతమా నవమోహన జీవన వికాసమా భావుక పులకిత రుదంతమా సుమభావ పరిమళ విలాసమా ఓహో వసంతమా, ఇదొక పాట. తర్వాత వదినకు ఒక్కసారి బిందెకు బిగుసరి బంగారు జడ కుచ్చుల మావదిన ఆహ బంగారు జడ కుచ్చుల మావదిన అని ఒక పాట ఉండేది. ఇలాంటివి చాలా చాలా టైంలో పెళ్లి పాటలు, ఈ తర్వాత ఇలాంటి తర్వాత అమ్మ దొంగ ఇవన్నీ నేర్పించేదన్నమాట నాకు చిన్నప్పుడు. ఫస్ట్ నాకు 3.5 నాకు హనుమాన్ చాలీసా నోటికి వచ్చేలాగా నాకు 2:30 నుంచే చెప్తూ ఉండేది మా అమ్మ. సో 3:30కి నోటికి వచ్చేసేది నాకు హనుమాన్ చాలీసా. అలా అమ్మ పాపం చాలా పాత పాటలు, విపరీతంగా పాత పాటలు వినేది. తర్వాత అంటే ఎవరికి తెలియని మీకు తెలిసి ఉంటాయి, వినుము చెలి తెలిపెదని పరమ రహస్యం అది మరి ఎవరు తెలియని మధుర రహస్యం హృదయములు నయనములు ఏకమాయనే మా ఇరువురికి భేదమింక లేకపోయినే. మీరు ఇది వినే ఉంటారు అక్క. సుందరాంగా అందుకోరా సౌందర్య మాధుర్య మకరందము అందలేని పొందలేని ఆనందలో కాలు చూపింతురా ఆనందలో కాలు చూపింతురా. అది లాస్ట్ లో సుందరాంగా అందుకోరా సుందరాంగా అందుకో ఓం నమః శివాయ మళ్ళీ ఓం నమః శివాయ. అమ్మో అసలు అదంటే అసలు పవర్ఫుల్ గా వచ్చేవి ఆ పాటలన్నీ అప్పుడు. అందు మహాదేవ శంభో బాబా బాబా అది అసలు నాకు ఏంటో ఆ పాట పాడుతుంటేనే ఏడిపొచ్చేస్తుంటుంది. సహస్రకోటి దాన్ని నాకు మహాదేవ శంభోనే ఎంత ఇన్స్పిరేషన్ అంటే దాని వల్ల నేను లాస్ట్ ఇయర్ శివరాత్రికి నేను ఒక పాట కంపోజ్ చేశాను అనమాట శివుడి మీద. అది రామ్ మిర్యాల గారు మేల్ పాడారు, ఫీమేల్ నేను పాడాను అనమాట. సో ఇది నాకు మహాదేవ శంభో అంటే చాలా కనెక్టివిటీ అనమాట. దానివల్ల ఇది కంపోజ్ చేయడం జరిగింది. దీని పేరు శివమాయ పాట పేరు. ఎలా వస్తుంది? రాసింది కూడా నేనే. అబ్బో
ఓహో, ఇంకా ఈ యాంగిల్ కూడా ఉందన్నమాట అయితే. అలా నాకు ఉట్టప్పుడు రాయడం వచ్చేది కాదు. మామూలుగా ఎప్పుడైనా నేను ఇండిపెండెంట్ స్టార్ట్ చేసినప్పుడు వచ్చేది కాదు. శివరాత్రికి ఒక 1 వీక్ ముందు అనుకోకుండా నేను ఒకరోజు నిద్ర రావట్లేదని రాత్రి ఊరికే రాసి చూద్దాం, వస్తే వచ్చింది, లేదని రాశాను. అదే నేను రిలీజ్ చేస్తాను అనమాట. శివుని ఆనలేనిదే శివైన కుట్టదు, శివుని ఆనలేనిదే శివైన కుట్టదు, శివమాయలో పడి శివ గుట్టిన తెలియదు, శివుని ఆనలేనిదే శివైన కుట్టదు. భోళా శంకరుడంటారని బోళ్ళెడు కోర్కెలు చదువుతాము, బోళా శంకరుడంటారని బోళ్ళెడు కోర్కెలు చదువుతాము, భోగాలు గీగాలు బూడిదని, భోగాలు గీగాలు బూడిదని తెలిసేలోపే భూగోళం ఇడిసేస్తాము, శివుని ఆనలేనిదే శివైన కుట్టదు. అసలు పాట అయినా పుట్టదు, శివుని నిజంగానే కుట్టదు కాదు, పుట్టదు. శివుని ఆజ్ఞతోనే ఇది ఈ పాట కూడా వచ్చిందని అనుకోవాలి. ఎంత సో ఐ థింక్ బెస్ట్ థింగ్ ఏంటంటే సాహితీ యూఆర్ ఎక్స్ప్లోరింగ్, ఇంకా మంచి మంచి పాటలు రాయాలి, ఇంకా కొత్త కోణాలు వస్తాయేమో అని వెతుకుంటున్నావు నువ్వే. అవునక్క, యా. అంటే టు స్టే ఇండిపెండెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ ఎనీథింగ్ మన మ్యూజిక్తో టచ్లో ఉండాలి అని, అంతే. అది సాహితీ పెళ్ళి ఎప్పుడు? ఒక 2-3 ఏళ్ళే. మా ఇంట్లో వాళ్ళు చూస్తే 2-3 ఏళ్ళ అంటారు. 2-3 ఏళ్ళే అక్క మోస్ట్లీ. అంటే 2-3 ఏళ్ళాక ఏమవుతుందని అనుకుంటున్నావు? అంటే అప్పుడు చూడమంట, అప్పుడు చూద్దాం. పోనీ 2 ఏళ్లలో చూడమంటారు, 3 ఏళ్ళలో చేసుకుంటా, అంతే అంటావు. పోన్లే, ఇప్పుడు హాయిగా పాడుకో. అందుకే భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్. అంతే, కరెక్ట్. ఎంత కాదన్నా ఒక్కసారి పెళ్ళైందంటే అఫ్ కోర్స్ దాని బ్యూటీ దానిదే, కాదనట్లేదు. కానీ నేను అనుకున్నవన్నీ కొన్నన్నా చేసాక దాంట్లోకి వెళ్ళాలని, అంతే. వస్తాడు నీ రాజు రోజు, అంతే. ఈరోజు వచ్చాడు అనుకోండి, ఇది క్యాన్సిల్. ఎవరో వినేసారు చూసుకో. ఈ క్వశ్చన్ అడగడానికి కూడా అక్కడ ఏదో ఆజ్ఞ జరిగి ఉంటుంది. చక్కనైన తల్లికి మంచి పాటతో, అద్భుతమైన మెరుపులతో జీవితం ఉండాలని కోరుకుంటున్నాం సాహితీ. వి విష్ టు హియర్ యూ సింగ్ అ లాట్ మోర్. మంచి మంచి క్లాసికల్ పాటలు కూడా నీకు రావాలి నీ గొంతులో అని. పాడతావా, సాధన చేస్తావా? కచేరీ చేయొచ్చు కదమ్మా ఒకటి. కచేరీ ఎనీ టైం రెడీ అక్క, జస్ట్ మనోధర్మంతో స్వరాలు వేస్తావా? స్వరకల్పన అయితే ఇంకేం హ్యాపీగా. అదే ఆపర్చునిటీ. ఎవరు నీకు ఆపర్చునిటీ ఇవ్వడం ఏంటి, నువ్వే ఆపర్చునిటీ. అయ్యో, తప్పకుండా నీది వస్తే పెద్ద రేంజ్ లోనే ఒకసారి చేయాలని కోరిక అయితే. రాగం తానం పల్లవి తప్పకుండా. నువ్వు నిధి అక్క దగ్గర ఉన్నావు కాబట్టి, నిన్ను రామాచారి సార్ దగ్గర నేర్చుకున్నావు కాబట్టి, అండ్ అఫ్ కోర్స్ గురువుల ఆశీస్సులు ఎలాగో నీతో ఉన్నాయి. అమ్మ మనస్ఫూర్తిగా నేను దీవించిన దీవెనలు నీతో ఉన్నాయి. మా అందరి ఇంకేం చెప్పాలి, బ్లెస్సింగ్స్ అండ్ గుడ్ విషెస్ నీతో ఉన్నాయి. తప్పకుండా యుల్ షైన్ లైక్ అ బ్రైట్ స్టార్ సాహితీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం టుడే. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఇట్స్ అన్ ఆనర్ టాకింగ్ టు యూ. ఎందుకంటే మిమ్మల్ని టీవీ ఆర్ న్యూస్ ఛానల్ అని తెలిసిన దగ్గర నుంచి మిమ్మల్ని చూడడం స్టార్ట్ చేసాం. సో ఇట్స్ ఈక్వలెంట్ అనమాట. నేను కూడా అప్పుడే మొదలెట్టాను నన్ను చూడడం. సో అలాంటిది ఈరోజు మీతో మాట్లాడుతున్నాను అంటే చాలా 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 ఆనందంగా ఉంది నాకు. వెరీ హ్యాపీ. సాహితీ అయితే పిలు అని చెప్పి. అయ్యో, థ్యాంక్ యూ అక్క. We'll meet again, but yes, and again and again and again. Absolutely, anytime. Cool. Okay.